ఇప్పటిదాకా మనము శాంతి మంత్రాలు అలాగే స్వస్తి మంత్రాలతో ఆహుతి ఇచ్చాం. తర్వాత గాయత్రి మంత్రంతో అలాగే మృత్యుంజయ మంత్రంతో కూడా విశేషంగా ఆహుతులు ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు సమర్పిస్తున్నాం అంటే మనము ఈ భూలోకంలో బతికి ఉన్నాము, పనులు చేసుకుంటున్నాము, సంపాదిస్తున్నాము అంటే కారణము దేవతలు. దేవతలు కనిపించకుండా మనకు సహాయం చేస్తున్నారు. సూర్యుడు దేవత, చంద్రుడు దేవత, వాయువు దేవత, భూమి దేవత, అగ్ని దేవత. దేవతలు అంటే ఏమో ఎలా ఉంటారో అనుకుంటారు, వీళ్ళంతా దేవతలే. ఈ దేవతలు లేకుంటే ఒక పనైనా చేయగలుగుతామా? ఈ దేవతలు ఎక్కడున్నారు? మన బయట ఉన్నారు, మన లోపల కూడా ఉన్నారు, మన శరీరంలో కూడా అన్నీ ఉన్నాయి. అందరు దేవతలు ఉన్నారు, మనమే దయ్యంలాగా మారాం. ఇంతమంది దేవతలున్నా మనిషి బుద్ధి దయ్యం బుద్ధి అయిపోయింది. ఎందుకంటే ఆహార విహార వ్యవహార నియమాలు, ఆచార విచార సంచార నియమాలు అన్నీ వదిలిపెట్టేయడం వల్ల ఇంతమంది దేవతలు బయట లోపల కమ్మేసి ఉన్నప్పటికీ మనిషి దయ్య పనులన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవతలకు మనము ఈ ఆహుతులను మంత్రపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా సమర్పించడం ద్వారా ఆ దేవతలు ప్రసన్నులై మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో సహాయం చేస్తారు అన్నమాట. కాబట్టి మీరు పొలం ఉందనుకోండి, పొలంలో ఒక పిడికెడు గింజలు చల్లితే ఏమవుతుంది? పిడికెడు గింజలు చల్లితే వస్తే ఒక 20 కిలోలు వడ్లు వస్తాయి కదా. బస్తా వడ్లు చల్లితే చెప్పండి, ఒక ఎకరంలో ఎన్ని వడ్లు పడతాయి? ఎన్ని వడ్లు పండుతాయి? ఎన్ని చల్లాలి? ఎన్ని కేజీ? ఒక సంచి చల్లితే ఎన్ని సంచులు వస్తాయి? 40 సంచులు వస్తాయి. అంటే 40 ఇంతలు ఇస్తున్నారు, భూమాత ఇస్తుంది కదా. మరి ఇక్కడ అగ్నిలో చల్లుతున్నాం విత్తనాలు అంటే ఆహుతులు సామాగ్రి అన్నీ ఇందులో సమర్పిస్తున్నాం. మరి ఇక్కడేం మిగులుతుంది అంటే ఒక 1/2 కిలో బూడిద మిగులుతుంది, అంతే కదా. లాస్ట్కి వచ్చేది బూడిదే. మరి అక్కడ మట్టిలో చల్లితేనేమో పంట పండుతుంది, అగ్నిలో సమర్పిస్తే బూడిద మిగులుతుంది. బూడిద ఏం చేసుకోండి? ఎత్తి కొనుక్కోవడానికా? ఏం చేసుకోవాలి అని చాలామంది ఇంతే ఆలోచిస్తారనమాట. కానీ ఇక్కడ సమర్పించింది నేరుగా దేవతలకు పోతుంది, ఇది ఎవరు తీసుకోరు. దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళకేం అవసరం ఇదంతా? వాళ్ళు చూస్తారు, అశోకును ఈ శ్యామల ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించింది మాకు సమర్పించారు, చాలా శ్రద్ధావంతులు బుద్ధిమంతులు అని సంతోషించి మళ్ళీ ఆహుతులను వడ్డీతో సహా మళ్ళీ మనకే పంపించేస్తారట. అప్పుడు ఏమవుతుంది? అది పవిత్రం అవుతుంది. ఒక కొడుకు ఒక కూతురు సంపాదించి మొట్టమొదటి జీతం ఎవరికి ఇవ్వాలి? తల్లికో తండ్రికో తెచ్చి ఇచ్చారనుకుందాం, వాళ్ళు తీసి దాచిపెట్టుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? మీరంతా తల్లిదండ్రులే కదా. మాకెందుకు రా బాబు, మాకింత పెద్ద అవసరాలు ఏం లేవు, నువ్వే జాగ్రత్త పెట్టుకో, అవసరమైనప్పుడు అడుగుతానులే, ఇప్పుడేమో అవసరం లేదంట. అలాగే దేవతలు కూడా మన ఆహుతులకు ఆశపడేం లేరు. ఈ సమర్పించడం అనేది మన యొక్క శ్రద్ధకు భక్తికి నిదర్శనం. అవి ఇవ్వగానే వాళ్ళు ఎగబడేం తీసుకోరు, మళ్ళీ చాలా సంతోషించి పంపించేస్తారు వడ్డీతో సహా. ఎన్నింతలు? బస్తా బియ్యం 40 బస్తాలు వస్తుంది. మరి దీనికి ఎన్నింతలు అంటే 1000 ఇంతలు. శతహస్త సమాహర సహస్రహస్త సంఖ్య. బట్ ఎన్నింతలు వస్తుందో కూడా లెక్క తెలియదట. అది దేన్ని బట్టి? శ్రద్ధాసక్తులను బట్టి దేవతలు ఇస్తారు. కాబట్టి అగ్నిలో సమర్పించింది వ్యర్థము కాదు. వ్యర్థమవుతుంది అని ఎవరు ఆలోచిస్తారో వాళ్ళంతా కూడా తెలివి తక్కువ వాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ మధ్య నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఏమంటారంటే అగ్నిలో ఇంత నెయ్యి ఎందుకు వస్తున్నారండి, వేస్ట్ అయిపోతుంది అంతా కూడా, మాకు ఇస్తే మేము గారెలో బూరెలో చేసుకొని తింటాం కదా, నేతి గారెలు భలే టేస్టీగా ఉంటాయి అని అంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదన్నమాట, ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలోకి మారుతుంది తప్ప శక్తికి నాశనము లేదు. ఇది తెలుసుకోవాలి మనం. మీరు మంచుగడ్డ తీసుకొచ్చి వేడి చేస్తే ఏమవుతుంది? నీళ్లుగా మారుతుంది. నీళ్లను వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరిగా మారుతుంది. ఆవిరిని చల్లబరిస్తే ఏమవుతుంది? మళ్ళీ నీరుగా మారుతుంది. దాన్ని ఇంకా చల్లబరిస్తే మంచుగడ్డ.
అంటే నీరు 3 రకాల రూపాలు ధరిస్తుంది. వాయు రూపము, ద్రవ రూపము, ఘన రూపం. అలాగా మనం అగ్నిలో సమర్పించినవి కూడా రకరకాలుగా మరి వాయు రూపంలో మారిపోయి ఈ విశ్వమంతా వ్యాపిస్తాయి తప్ప నాశనము అనేవి కావు అని తెలుసుకోవాలి. అందుకోసమే అగ్నిలో సమర్పించడం అంటే 4 కర్ర ముక్కలు వేసేసి ఏదో వెలిగించేసి సమర్పించడం కాదు. ఇక్కడ దీనికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, మంత్రాలు ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ ప్రకారంగా మాత్రమే చేయాలి. భోజనం చేయాలంటే ఎలా తినాలి చెప్పండి. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. సిస్టమ్ లేకుండా కూడా తినొచ్చు కదా. సిస్టమ్ లేకుండా తింటే కూడా ఏం చావరు. కానీ ఒక పద్ధతి ప్రకారము బుద్ధిమంతులు తింటారు, బుద్ధిహీనులు వాళ్ళ ఇష్టం ఎలాగైనా తింటారు. కనుక దేవతలకు సమర్పించడానికి కొన్ని పద్ధతులు మహర్షులు ఏర్పాటు చేశారు. ఆ ప్రకారంగా ఇప్పుడు మనము పవిత్రమైన పుష్టికరమైనటువంటి పదార్థాలను స్వాహాకారంతో ఇక్కడ స్వార్థాన్ని వదిలిపెట్టి సమర్పిస్తున్నాము. దీని ఫలితమే భాగ్యము, అదృష్టము అని చెప్పారు. కాబట్టి యజ్ఞము చేయగానే తక్షణ ఫలితం ఉండదు. కాకపోతే ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఆ పరమాత్మ వ్యవస్థ మీద నమ్మకంతో చేయవలసిందే. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా లక్ష్మీ సూక్తంతో ఆవతిస్తాము. లక్ష్మి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సన్యాసులు కూడా లక్ష్మి అంటే రాని వయ్య మంచి పనులు చేయొచ్చు, 100 మందికి భోజనం పెట్టచ్చు, ఇంకొక 50 ఆవులు కొనుక్కొని వాటికి గోశాల కట్టవచ్చు, ఏదో మంచి ఆలోచనలు చేస్తారు. డబ్బుంటే చెడ్డవాడు చెడ్డ ఆలోచనలు చేస్తాడు, మంచివాడు మంచి ఆలోచనలు చేస్తాడు. ఎవరికైనా డబ్బు కావాల్సిందే. మరి ఆ డబ్బు కూడా పాపీ లక్ష్మి, పుణ్యలక్ష్మి అని 2 లక్ష్ములు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ సామ్రాజ్యం ఏ లక్ష్మికి ఉంది? పాపీ లక్ష్మి సామ్రాజ్యం విస్తరించి ఉంది. పుణ్యలక్ష్మి చాలా పరిమితం అన్నమాట, సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. కాబట్టి ఆ పుణ్యలక్ష్మే కావాలి మనకు. పుణ్యలక్ష్మి ఉన్న చోట గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, చక్కటి నిద్ర పడుతుంది, హాయిగా ఆకలేస్తుంది. మరి ఇంటికి తలుపులు అవసరం లేదు, తాళాలు అవసరం లేదు, దొంగల భయం లేదు, ఏ భయం లేకుండా నిర్భయంగా 100 ఏళ్ల పాటు హాయిగా జీవిస్తాడు. పాపీ లక్ష్మి ఉన్న చోట ఇంద్రభవనాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, వాచ్మెన్లు ఉంటారు, కుక్కలు, కాపలా కుక్కలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. కానీ నిద్ర పట్టదు, తిన్నది అరగదు, ఎప్పుడూ భయపడుకుంటూ బతుకుతాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పుణ్యలక్ష్మినే కావాలని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ పుణ్యలక్ష్మి కోసము కొన్ని ఆకులు విశేషంగా సమర్పిస్తాము. అందరూ కూడా స్వాహ అని మాత్రం చెప్పండి అమ్మా. అదొకటైతే వస్తుంది కదా, దానికి పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు, తేలిక శబ్దమే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ